హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజ్ వీడియో వ్లాగ్స్. సర్వప్ప ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. 2 కప్పులంతా బియ్యం పిండి, తగినంత ఉల్లిగడ్డ, తగినంత పల్లీలు, మనకు నచ్చినన్ని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, సర్వప్పకు తగిన ఉప్పు, కొంచెం కారం వేసుకోండి, తగినంత పసుపు, తగినంత అల్లం వేసుకోండి. సర్వప్పకు సరియాగు జీలకర్ర వేసుకొని వాటర్ పోసుకోండి. పిండి మొత్తం కలిసేలాగా వాటర్ పోసుకొని పిండిని బాగా పిసకండి. ముద్దగా అయ్యే వరకు వాటర్ కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుతూ ఉండాలి. పొడిగా ఉన్నప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి. మనకు ఉప్పు సరిపోతుందా సరిపోతలేదా అని కొంచెం ముద్దగా అయినప్పుడు కొంచెం పిండిని తీసుకొని టేస్ట్ చేయండి. సర్వప్పకు ఉప్పు తగినట్టు ఉంటే ఏం లేదు, లేదంటే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి ఇప్పుడే. ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నేను కలుపుతాను. ముద్దగా అయ్యే వరకు బాగా కలపండి. ఒక 5 minutes వరకు వాటర్తో బాగా కలపండి, వాటర్ పోసి. అప్పుడు పిండి మంచిగా మెత్తగా అవుతుంది. మనకు సర్వప్ప పెట్టుకోనికి ప్రెస్ చేయడానికి అందులో ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకొని ఆ గిన్నెలో అప్ప ఎంతవరకు అయితే పెడతామో అంతవరకు ఆయిల్ని స్ప్రెడ్ చేయండి మొత్తం. అలా స్ప్రెడ్ చేయడం వల్ల సర్వప్ప అనేది మాడిపోదు, ఆయిల్ ఉండడం వల్ల. మందం గిన్నె తీసుకొని అందులో కొంచెం పిండిని తీసుకొని గిన్నెలో ఒత్తుకుందాం. ఇలా చుట్టూ ఒత్తండి. చేయితోనే ఒత్తితే కింద నూనె ఉండడం వల్ల పిండి అనేది అసుట జరుగుతుంటుంది. అలా గిన్నె మనకి ఎంతవరకు కావాలో అంతవరకు సర్వప్ప అనేది ఒత్తుకోండి. చేతితోనే ఒత్తుతూనే ఉండాలి. అలా అనడం వల్ల అప్ప పెద్దగా అవుతుంటుంది. కొంచెం అప్పని మందంగానే పెట్టుకోండి, పల్చగా ఉంటే మాడిపోతుంది, టేస్ట్ ఉండదు. ఇందులో కొంచెం నువ్వులు వేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది, కానీ మనం దగ్గర నువ్వులు లేవు కాబట్టి స్కిప్ చేసాము. ఇలా పిండి పెట్టాక కొంచెం అక్కడక్కడ డాట్స్ పెట్టండి. అందులో నుంచి ఆవిరి అనేది వచ్చి పైనంగా కూడా ఉడుకుతుంటుంది అప్ప. మూత పెట్టుకుందాం మనమైతే. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై పెట్టుకుందాం గిన్నెని. ఒక 2-3 minutes సిమ్లో కాకుండా మంట ఎక్కువ ఉండేటట్లు చూసుకుందాం. అప్ప ఉడుకుతుంటుంది ఫస్ట్.
2 మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టుకోండి మంటని, లేదంటే అప్పం మాడిపోతుంటుంది. ఒకసారి మూత తీసి చూద్దాము. అప్ప ఉడికినట్లు అయినది. పైనంగా కూడా ఉడికినట్లు అవుతుంది. గంటెతో ఒకసారి అటు ఇటు అందాం ఫ్రెండ్స్. చుట్టూ అని తీయాలి ఫ్రెండ్స్, లేదంటే అప్ప 2 ముక్కలుగా అవుతుంటుంది. చూడడానికి కూడా బాగుండదు. నెమ్మదిగా అని మొత్తం రివర్స్ చేయాలి ఫ్రెండ్స్ అప్పని. గంటెతో నెమ్మదిగా అనండి ఫ్రెండ్స్, లేదంటే అప్ప మొత్తం చినిగిపోతుంది. మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ ఉంచుకుందాం ఫ్రెండ్స్. అలా అప్ప కిందంగా కూడా ఉడికిపోతుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం. ఒకసారి తీసి చూద్దాం ఫ్రెండ్స్ మూత ఎలా ఉందో అప్ప. ఆవిరి మాత్రం చాలా వచ్చింది ఫ్రెండ్స్. ఉడికినట్లు అనిపించింది. ఉడికింది కూడా, ఉడికింది. గ్యాస్ నుంచి కిందికి అయితే తీసుకుందాం. గంటితో నెమ్మదిగా తీయండి ఫ్రెండ్స్ అప్పని. కొంచెం అక్కడక్కడ గిన్నె కతుక్కపోతుంది. ప్లేట్లో తీసుకుందాం ఫ్రెండ్స్ అప్పని. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు తెలిసి వాసన మాత్రం గమగమలా వస్తుంది ఫ్రెండ్స్. స్మెల్లే సూపర్గా ఉంది. తింటే ఇంకెలా ఉంటుందో. కొంచెం అయితే తీసుకొని తింటున్నా ఫ్రెండ్స్. ఉప్పు సరిపోయింది ఫ్రెండ్స్. సూపర్ ఉంది. సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. వేరే వాళ్ళకి షేర్ చేయండి. అట్లాగే నేను సెకండ్ అప్ప కూడా చేస్తున్నా ఫ్రెండ్స్. అందరికీ బాయ్ ఫ్రెండ్స్. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అప్పనే మందంగా పెట్టుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది టేస్ట్. మెత్తగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.